హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. మనం ఈరోజు టాపిక్‌లోకి వస్తే మనం ఈరోజు 8థ్ క్లాస్‌కి సంబంధించి ఫస్ట్ వీడియో చేస్తున్నాం. 8థ్ క్లాస్ చూస్తున్నారు కదండీ! 8దో తరగతి నూతన తెలుగు వాచకం. దానికి సంబంధించి బిట్స్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు మొత్తం కంప్లీట్ చేశానండి. అసలు సెవెంత్ క్లాస్ అయితే ఒక 30 వీడియోలు ఉంటాయి. అంత కంటెంట్ ఉంది సెవెంత్ క్లాస్‌లో. ఎందుకంటే లెసన్ వైస్ చెప్పానండి. ఒక లెసన్ అయితే ఒక్కొక్క 3 వీడియోలు, 4 వీడియోస్ కూడా వచ్చాయండి ఒక లెసన్‌కి సంబంధించి. అంటే బిట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. అందువల్ల చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. అలాగే సిక్స్త్ క్లాస్ కూడా చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. పాత సిలబస్ చెప్తున్నాను, తర్వాత కొత్త సిలబస్ చెప్తున్నాను, అన్నీ కూడా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం డిఎస్సికి సంబంధించి నేను కొన్ని వీడియోస్ ప్లేలిస్ట్ అనేది నేను రెడీ చేశాను. దాని పేరు ఏంటంటే జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. మనకి 2 ప్లేలిస్టులు ఉన్నాయి మనకు ఛానల్కి సంబంధించి. మనకి డిఎస్సికి సంబంధించిందంటే మనకి జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేశారనుకో మీకు డిఎస్సికి సంబంధించి మొత్తం కంటెంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సైకాలజీ అయితే చాలా ఎక్కువ బిట్స్ చేశారండి. ఒకసారి చూడండి. ఓకే అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈరోజు ఫస్ట్ 8దో తరగతిలో నూతన తెలుగు వాచకం ఫస్ట్‌ది ఆంధ్ర వైభవం అండి. లెసన్ ఏంటంటే ఆంధ్ర వైభవం. ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం అండి. దానికి సంబంధించి చూడండి. ఫస్ట్‌ది ఈ ఆంధ్ర వైభవం అనే పాట యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఉద్దేశాలు కూడా మనకి అడుగుతూ ఉంటాడండి. అందువల్ల అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏ పాఠం అండి మనం ఆంధ్ర వైభవం అనేది. నెక్స్ట్ మనకి ఇది ఎవరు రాశారు? శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ అండి. ఈ పాఠం రాసింది శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ. ఇతని యొక్క కాలం ఏంటంటే 1918 నుంచి 1986 వరకు. ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ కాలం ఏంటంటే 1918 నుంచి 1986. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు వీరు సంస్కృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటను రచించారు. సంస్కృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి స్వీకరించబడింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి స్వీకరించబడింది. నెక్స్ట్ మనకు చూడండి. ప్రక్రియ గేయం ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయ మాత్ర ఛందస్సులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. ప్రక్రియ చూడండి అమ్మా. గేయం మాత్ర ఛందస్సులో లయబద్ధంగా పాడటానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం ఉట్టిపడుతుంది. నెక్స్ట్ అత్వసంధి చూడండి. హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వసంధి అని అంటాము. ఇక్కడ చూడండి. అత్వసంధి అంటే ఏంటంటే అశ్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటాము. అలాగే ఇత్వసంధి అంటే ఏమి మొదలైన పదాలు చివర ఈకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి ఏర్పడుతుంది. ఒకసారి మరి చూడండి. ఏమి మొదలైన పదాలు చివర ఈకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి ఏర్పడుతుంది. అలాగే మనకి ఉత్వసంధి అండి. ఉత్వసంధి ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి ఏర్పడుతుంది. ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి జరుగుతుంది. అలాగే ద్వంద్వ సమాసం ఏంటంటే ద్వంద్వ సమాసం అంటే ఏంటి? సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం. ద్విగు సమాసం సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం,
ఉత్తర పద నామవాచకం అయితే ద్విగు సమాసం అవుతుంది. వీటికి సంబంధించి బిట్స్ మనకి ఇస్తుంటారండి. సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకం అయితే ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ పర్యాయ పదాలు చూడండి. పర్యాయ పదాలు ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఏంటండి? ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు పర్యాయ పదాలు. నెక్స్ట్ సంస్కృత ప్రాకృత భాష నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాష పదాలు ప్రకృతి పదాలు అంటాము. ప్రకృతులు వీటిని తత్సమాలు అంటాము. ప్రకృతి పదాలను మనం తత్సమాలు అంటాము. సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాష పదాలను ప్రకృతి అంటాము. అలాగే వీటిని తత్సమాలు అంటాము. సంస్కృత ప్రాకృత భాష పదాల్లో తెలుగు భాషకు అనుకూలంగా మారే పదాలను వికృతి అంటాము. ఇక్కడ చూడండి, వీటిని తద్భవాలు అని కూడా అంటాము. మనకి బిట్స్ ప్రకృతి పదాలను ఏమంటామంటే తత్సమాలు అంటాం, వికృతి పదాలను తద్భవాలు అని కూడా అంటాము. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి బిట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయనేవి ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం చూద్దాం. చూడండి, ఆంధ్ర వైభవ గేయాన్ని రచించింది ఎవరు? ఆంధ్ర వైభవ అనే గేయాన్ని రచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కొండేపూడి లక్ష్మీనారాయణ. రెండోది పవని నిర్మల ప్రభావతి. మూడోది గుర్రం జాషువా. 4 సింగమనేని నారాయణ. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ముందు మనం చదువుకున్నాం కానీ కొండేపూడి లక్ష్మీనారాయణరావు గారు. లక్ష్మీనారాయణ గారు ఆంధ్ర వైభవ గేయాన్ని రచించడం జరిగింది. కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆంధ్ర వైభవం ప్రక్రియ ఏంటి? ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారండి. మనకి మాండలిక కథ ఫస్ట్ది, రెండోది కథానిక, మూడో యాత్ర రచన, గేయం. ప్రక్రియ ఏంటి? ఆంధ్ర వైభవం యొక్క పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. గేయం అండి ఇది. గేయం. ఆంధ్ర వైభవం అనేది పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం. నెక్స్ట్ ఆంధ్ర వైభవం ఇతివృత్తం ఏంటి? ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? ఫస్ట్ చూడండి, రాష్ట్ర కీర్తి, నైతిక విలువలు, మూడోది సామాజిక స్పృహ, నాలుగోది సేవ అండి. ఈ 4గింట్లో ఏంటి అడుగుతున్నారు? ఆంధ్ర వైభవం ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, రాష్ట్ర కీర్తి అండి. రాష్ట్ర కీర్తి. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే రాష్ట్ర కీర్తి. నెక్స్ట్ కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జిల్లా ఏది? కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జిల్లా ఏది? తూర్పుగోదావరి, రెండవది పశ్చిమ గోదావరి, మూడవది కడప, నాలుగవది కర్నూలు. 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. పశ్చిమ గోదావరి జిల్లా అండి వీళ్ళది. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ మనకు చూడండి, దేశం అంటే మనుజులేనని చాటి చెప్పింది ఎవరు? దేశం అంటే మనుజులేనని చాటి చెప్పింది ఎవరు? ఫస్ట్ది కందుకూరి, రెండోది శ్రీశ్రీ, మూడోది గురజాడ, నాలుగోది జాషువా. ఫస్ట్ది కందుకూరి, రెండోది శ్రీశ్రీ, మూడోది గురజాడ, నాలుగోది జాషువా. దేశం అంటే మనుజులే అన్నది ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. గురజాడ అండి. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మనుజులని చాటి చెప్పింది గురజాడ వెంకటప్పారావు గారు. నెక్స్ట్ కొదమ సింగము పగిది నురికిన డాష్ బాహు దర్పము. సరిపోయే పదాన్ని మనం అక్కడ గుర్తించాలి. కొదమ సింగము పగిది నురికిన డాష్ బాహు దర్పము అన్నారు. మనకు ఫస్ట్ చూడ అభిమన్యుడు, రెండోది బాలచంద్రుడు, మూడోది గాంధీ, 4 సుభాష్ చంద్రబోస్. ఈ 4గింట్లో ఏంటి అడుగుతున్నారు? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. బాలచంద్రుడు అండి. బాలచంద్రుడు బాహుదర్పము అని అర్థం. కొదమ శంఖము పగిలి నురికిన బాలచంద్రుడు బాహుదర్పము. నెక్స్ట్ మనకు చూడండి 7వది, గాన ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియ. గాన ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియ ఏంటి? ఫస్ట్ది వ్యాసం, రెండోది కవిత, మూడోది గేయం,
నాలుగోది ఛందస్సు. గాన ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. గేయం. గేయం గాన ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియ ఏంటంటే గేయం. నెక్స్ట్ మనం చూసుకుంటే దిక్కు నానార్థాలను ఏవి? దిక్కు అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారండి. ఫస్ట్ చూసుకుంటే ఒద్దిక తోడు, రెండోది రుధిరం ధర, మూడోది దిశ శరణం, నాలుగోది ఆశ కోరిక. ఈ నాలుగింట్లో ఏంటి దిక్కు అనే పదానికి నానార్థాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దిక్కు అంటే దిశ శరణం అండి. దిక్కు అంటే దిశ శరణం. దిక్కు అనే పదానికి నానార్థాలు దిశ శరణం. నెక్స్ట్ మనం చూసుకుంటే 9వది యుగ యుగముల నుండి బంగారు గంగ నిచ్చెడు నది. చూడండి, యుగ యుగముల నుండి బంగారు గంగ నిచ్చెడు నది. మనకి ఇక్కడ ఏంటి ఆ నది పేరు? యుగ యుగముల నుండి బంగారు గంగ నిచ్చెడు నది ఏంటి? ఫస్ట్ది గౌతమి, రెండోది కృష్ణ, మూడోది తుంగభద్ర, నాలుగోది పెన్న. ఫస్ట్ది గౌతమి, రెండోది కృష్ణ, మూడోది తుంగభద్ర, నాలుగోది పెన్న. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గౌతమి. యుగ యుగముల నుండి బంగారు గంగ నిచ్చెడు నది ఏంటంటే గౌతమి నది అండి. నెక్స్ట్ మనకు చూడండి 10వది కోహినూరు వజ్రాన్ని తన కురులలో ముడుచుకున్నది ఏ నది? కోహినూరి వజ్రాన్ని తన కురుల్లో ముడుచుకున్న నది ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ది గోదావరి, రెండోది కృష్ణ, మూడోది తుంగభద్ర, నాలుగోది యమున. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కృష్ణా నది అండి. కోహినూరు వజ్రాన్ని తన కురుల్లో ముడుచుకున్న నది ఏంటంటే కృష్ణా నది. నెక్స్ట్ మనకు చూడండి రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది ఏంటి? రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ది కావేరి, రెండోది సింధు, మూడోది యమున, నాలుగోది తుంగభద్ర. ఫస్ట్ది కావేరి, రెండోది సింధు, మూడోది యమున, నాలుగోది తుంగభద్ర. ఈ నాలుగింట్లో ఏది రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తుంగభద్ర నది. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది తుంగభద్ర. నెక్స్ట్ మనకు చూసుకుంటే 12వది తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇచ్చినవి ఏంటి? తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇచ్చినవి ఏంటి? ఫస్ట్ది పర్వతాలు, 2 సముద్రాలు, 3 నదులు, నాలుగోది గుహలు. నాలుగింట్లో ఏంటి తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇచ్చినవని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, నదులు అండి. నదులు అనేవి తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి కథన రంగం అంటే అర్థం. కథన రంగం అంటే అర్థం ఏంటి? యుద్ధ రంగం, నాటక రంగం, కళారంగం, సినీ రంగం. కథన రంగం అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 అండి, యుద్ధ రంగం. కథన రంగం అంటే యుద్ధ రంగం అండి. కథన రంగం అంటే యుద్ధ రంగం. కథన రంగం అంటే అర్థం యుద్ధ రంగం. నెక్స్ట్ మనం చూడండి వీరి కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికిందని కవి అన్నారు. వీరి కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికిందని అన్నారు. ఎవరి కవిత్వం గురించి అన్నారు? ఫస్ట్ది తిక్కన, రెండోది పోతన, మూడోది ఎర్రన, నాలుగోది శ్రీనాథుడు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, తిక్కన. వీరి కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికిందని ఏ కవి గురించి అని తిక్కనండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రాలు కరిగే త్యాగరాయిని డ్యాస్లో మునిగే తెనుగు. ఖాళీలు సరిపై పదాన్ని గుర్తించండి. రాలు కరిగే త్యాగరాయిని డ్యాస్లో మునిగే తెనుగు అని ఉంది. మనకి ఇక్కడ యుద్ధ పటిమ, శిల్ప సంపద, రాగసుధ, దివ్యతార. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి, రాగసుధ. రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగే తెనుగు. నెక్స్ట్ మనకు చూడండి 16వది తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దింది ఎవరు? నూతన సంస్కృతిని తీర్చిదిద్దినది ఎవరు? తెలుగు జాతికి
నూతన సంస్కృతి తీర్చిదిద్దినది ఎవరు? ఫస్ట్ చూడండి కందుకూరి, రెండోది శ్రీశ్రీ, మూడోది గురజాడ, నాలుగోది జాషువా. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దింది ఎవరు? ఫస్ట్ది కందుకూరి, రెండోది శ్రీశ్రీ, మూడోది గురజాడ, నాలుగోది జాషువా. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. కందుకూరి అండి. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దింది కందుకూరి. నెక్స్ట్, తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు ఎవరన్నారన్నమాట. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు అన్నది ఎవరు? గిడుగు రామ్మూర్తి, రెండవది కందుకూరి, మూడవది శ్రీశ్రీ, నాలుగోది సీనారే. ఈ నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గిడుగు రామ్మూర్తి అండి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు ఎవరంటే గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ మనకు చూడండి, కాలం అనే పదానికి నానార్థం ఏంటి? కాలం అనే పదానికి నానార్థం ఫస్ట్ది నలుపు సమయం, రెండోది అంకురం మొలక, మూడోది దక్షత నలుపు, నాలుగోది తపస్సు సమయం. కాలం అనే పదానికి నానార్థం ఏంటి? నలుపు సమయం, రెండోది అంకురం మొలక, మూడోది దక్షత నలుపు, నాలుగో తపస్సు సమయం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది, నలుపు సమయం అండి. కాలం అనే పదానికి నానార్థం ఏంటి అంటే నలుపు సమయం. కాలం అనే పదానికి నానార్థం ఏంటంటే నలుపు సమయము. నెక్స్ట్ మనం చూసుకుంటే 19ది, మోదం అనే పదానికి పర్యాయ పదం. మోదం అనే పదానికి పర్యాయ పదం ఏంటి? ఫస్ట్ చూడండి, బాధ, రెండోది దుఃఖం, మూడోది సంతోషం, నాలుగోది మౌనం అండి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి, సంతోషం అండి. మోదం అంటే సంతోషం. మోదం అనే పదానికి పర్యాయ పదం సంతోషం అండి. మోదం అనే పదానికి పర్యాయ పదం సంతోషం. నెక్స్ట్ మనకి ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్ అంతే. ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్ అండి. దీని కంటిన్యూషన్ రేపు అనేది ఉందండి, 21వ బిట్ నుంచి మనం రేపు చెప్తాము. కాకపోతే ఈ వీడియోకి లాస్ట్ బిట్. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలను ఏమంటాము? ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలను ఏమంటారు? ఫస్ట్ చూడండి, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యతిరేక పదాలు. ఈ నాలుగింట్లో ఏంటంటే ఆప్షన్ 1 అండి, పర్యాయ పదాలండి. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. ఇదండి ఈ రోజుకి వీడియో. రేపు మనం 21వ బిట్ నుంచి మనం చెప్పుకుంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి, ఇది ఫస్ట్ వీడియో అండి. రేపు మళ్ళీ 8th క్లాస్ సంబంధించి వీడియోసే చేస్తాం. ఓకే అండి, బాయ్.